నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే మన గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్ళే నేషనల్ హైవే అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది సర్వీస్ రోడ్. ఇది మనకి అది 6 లైన్స్ నేషనల్ హైవే, గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్ళే నేషనల్ హైవే. మనం ఇప్పుడు నుంచున్నది యనమదల అనే గ్రామం పక్కనండి. అలాగే ఆపోజిట్ లో మనకి విశ్వనగరి ఆశ్రమం కూడా ఉంటుంది, విశ్వయోగి హాస్పిటల్ కూడా ఉంటుంది. ఈ నేషనల్ హైవే నుంచి ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, అది 60 ఫీట్ రోడ్డు, అది తార్ రోడ్డు. ఈ రోడ్డు మీదుగా వెళ్తే మనకి లోపలికి ఎగ్జాక్ట్ గా 1/2 కిలోమీటర్ల వెంచర్ ఉంటుందండి. ఆ వెంచర్ లో మనకి ఒక 200 గజాల రెసిడెన్షియల్ ప్రాపర్టీ వచ్చింది. హాస్పిటల్స్ కానీ అన్ని సరౌండింగ్ లోనే ఉన్నాయండి. మనకి గుంటూరు నుంచి చిలకలూరుపేట వరకు మొత్తం హైవే అంతా వెంచర్స్ తో దగ్గర దగ్గర 200 అబోవ్ వెంచర్స్ ఉంటాయి. ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటంటే, మనకి హైవే నుంచి మన ప్లాట్ దగ్గరికి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ హైవే నుంచి వస్తున్నప్పుడు ఈ వెంచర్ కి సంబంధించిన ప్లాట్ అన్ని వస్తాయి. అలాగే వాటర్ ట్యాంక్ లో 2 ఉన్నాయి, ఫేజ్ 1 ఫేజ్ 2. 20 కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ అయితే మనకి విశ్వయోగి హాస్పిటల్ కాకుండా మనకి సెయింట్ ఆన్స్ నర్సింగ్ హాస్పిటల్స్, అలాగే ఏసీఎం హాస్పిటల్, దగ్గర దగ్గర 4 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా టెంపుల్స్ గురించి చెప్పాలంటే సరౌండింగ్ లో 4-5 టెంపుల్స్ కూడా ఉన్నాయండి. సో మంచి పీస్ఫుల్ ఏరియా అండి. మీకు కనిపించే ఆ కొండ కూడా కొండవీడి కొండ అండి, టూరిస్ట్ స్పాట్. మనకి అది హైవేకి అటు సైడ్ ఉంటుంది. మనకి హైవే నుంచి ఇక్కడ ఎంత మన సైడ్ కి ఎంత ఉన్నో అంత దగ్గర హైవే నుంచి అటు సైడ్ ఉంది కొండవీడి కొండ. ట్రెక్కింగ్ స్పాట్ అది. మనకి ఆ కొండకి అటు సైడ్ అంతా మొత్తం అంతా గజం 40,000 రూపాయలు. ఇప్పుడు మనం నుంచున్నది వచ్చేసి సైట్ ఉన్న లేఅవుట్ అండి. ఇది 40 ఫీట్ రోడ్డు మీరు చూస్తున్నారుగా, రైట్ సైడ్ ఇది డ్రైనేజ్ ఇటు సైడ్ ఇక్కడ నుంచి, అలాగే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వరకు 40 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు మనకి కొత్తగా ఉన్న సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అన్ని 30 ఫీట్ 33 ఫీట్ రోడ్స్ వేస్తున్నారండి. కానీ ఇది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే 40 ఫీట్ రోడ్డు. ఇది 2014 సిఆర్డిఏ నామ్స్ ప్రకారం 40 ఫీట్ రోడ్డు వేసిన వెంచర్స్ అండి ఇవి. మీకు ఈ వెంచర్ లో చూస్తే బేసిక్ సిఆర్డిఏ నామ్స్ ఏమున్నాయో అన్ని ఫాలో అయ్యి సిఆర్డిఏ రూల్స్ ప్రకారం చేశారండి. మీకు చూపించాను కదా. ఈ వెంచర్ కి ఇంకో హైలైట్ ఏంటంటే, మనకి పక్కనే చిలకలూరుపేట అనే గ్రామానికి ఆనుకొని ఉంటుంది వెంచర్. మీకు కనిపిస్తున్నాయి కదా వాటర్ ట్యాంక్ కానీ ఆ బిల్డింగ్స్ పక్కనే, మనకి వెంచర్ పక్కనే బిల్డింగ్ కట్టి చూడండి ఇక్కడ బీచ్ కలర్. అలాగే బ్యాక్ సైడ్ కనిపిస్తున్న హౌసెస్ కానీ చినకొండూరుపేట గ్రామం అండి. అది ఆ గ్రామానికి దగ్గరలో ఉంటుంది. అలాగే మనకి ఈ చినకొండూరుపేట ఊర్లో నుంచి మనకి పక్కనే యనమదల్లో ఉన్న ఊరికి కూడా మనకి అటాచ్మెంట్ కనెక్టివిటీ ఉంది. చాలా మంది అడగొచ్చు, ఈ వెంచర్ 8 years ముందు వేశారు, చాలా ఓల్డ్ వెంచర్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ప్రాపర్టీ పెట్టినప్పుడు అలాగే అడిగారు, కానీ అది సోల్డ్ అవుట్ అయిపోయింది. వెంటనే చాలా కాల్స్ వచ్చేదానికి. ఎందుకంటే ఈ వెంచర్స్ ఓల్డ్ వెంచర్స్ అయినా మనకి రీసేల్ పరంగా చూస్తే మనకి తక్కువ రేట్కి వస్తాయి. ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ప్రకారం ఇప్పుడున్న ఈ అవుటర్ రింగ్ రోడ్ ప్రపోజల్స్ కానీ, అలాగే మనకి అనంతపూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కానీ, నేషనల్ హైవే